ఆలయం దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఈవేళ ఆ స్వామి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శ్రద్ధగా జరిపించుకోవాలి అని వారు అనుకున్నారు. మన కమిటీ వాళ్ళు మీ అందరి యొక్క ప్రేమ అనురాగాలతోటి ఆ స్వామి యొక్క ప్రతిష్ట యథాతథంగా సవ్యంగా జరిగింది. భగవంతుడు మన దగ్గరికి రావడం ఒక ఎత్తు, వచ్చిన భగవంతుని జాగ్రత్తగా చూసుకోవడం ఒక ఎత్తు, పిల్లల్ని కనడం ఒక ఎత్తు, కన్న పిల్లల్ని మంచిగా పెంచడం ఒక ఎత్తు కదా. మనం పెంచకపోయినా వాడు మానాన్ని వాడు పెరుగుతారు, కానీ మంచిగా పెంచగలగడం, మనం అనుకున్నట్లుగా పెంచగలగడం అనేది ఒక అదృష్టం కదా. అలాగే భగవంతుణ్ణి కూడా ప్రతిష్ఠ చేయడం అనేది అది ఒక ఎత్తు, అది ఒక మెట్టెక్కినట్టు లెక్క. ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ స్వామికి జరగవలసినటువంటి ఉపచారాలు, ఆరాధనాదులు సవ్యంగా జరిగేటట్లుగా చెయ్యడం అనేది ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి కార్యక్రమం. మనందరికీ తెలుసును, ఎన్నెన్నో ఆలయాలు మన చుట్టూ మన ఊళ్ళో ఉన్నాయి. ఒక్కొక్క ఆలయాన్ని నమ్ముకుని ఆ ఆలయం యొక్క పరిసరాల్లో ఉంటూ, ఆలయంలో దేవుడికి సేవలు అందించుకుంటూ శ్రద్ధగా స్వామి యొక్క కైంకర్యంలో ఉన్నటువంటి భక్త శిఖామణులు, భాగవతోత్తములు ఉన్నారు. ఎన్ని చోట్ల ఉన్నా ఏ స్థానానికి ఆ స్థానానికే ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్ని చోట్ల ఉండేవాడు వెంకటేశ్వరుడే అయినా అన్ని చోట్ల ఒకే రకంగా ఉండడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రభావంతో ఉంటాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి వైభవాన్ని ఆయన చూపిస్తాడు. ఇక్కడ మన ఆలయంలో, మన విద్యుత్ నగరంలో ఉండే ఆలయంలో వెంకటేశ్వర స్వామి మీరు కోరుకున్నట్లుగా మీకోసం నేను ఏమైనా చేసి ఇక్కడికి రాగలను, అది నిరూపించడం కోసం వచ్చాడు ఇక్కడికి. మన మధ్య ఉన్నాడు. ఇక్కడ ఉండేటటువంటి స్వామి యొక్క లక్షణం ఏమిటి అని అంటే, మీరు ఏదైనా ఒక మంచి అనుకుని ఆయన దగ్గరికి వచ్చి మొక్కుకున్నారు అని అంటే, అది 6 100 అయినా 100 6 అయినా దాన్ని మీకు జరిపించి తీరుతాడు.